హాయ్ ఫ్రెండ్స్, షహనాజ్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మటన్ కీమా బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కీమాని నీట్గా ఉప్పు వేసి కడుక్కోవాలి. ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి. ఉప్పు పసుపు వేసి నీళ్ళంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ అంతా ఇంకిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, మొత్తం కలుపుకోవాలి. 1 టీ స్పూన్ మటన్ మసాలా వేసి కలుపుకోవాలి. ఇలా ఆయిల్ అంతా ఇంకిపోయేలాగా పొడి పొడిగా ఫ్రై చేసుకోవాలి. ఇది 3/4 కేజీ మటన్ కీమా. దీనికి 1/2 కేజీ బియ్యం వేశాను నేను. ఇప్పుడు కూర దించేసుకుందాం. ఇప్పుడు పలావ్ తాలింపుకి ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా లవంగా, చెక్క, షాజీరా ఇందులో వేసుకోవాలి. రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా జీడిపప్పు. మసాలాలు అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. టమాటాలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పుదీనా ఒక కట్ట, ఇలా మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో బియ్యం కలుపుకోవాలి. కొంచెం బియ్యం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. 1 గ్లాస్కి గ్లాసున్నర వాటర్. ఇప్పుడు కొబ్బరి పొడి కొంచెం వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. చూసారుగా, అన్నం ఉడికిపోయింది. ఇప్పుడు ఉడికించుకున్న మన బాగా అన్నంలో కలిసేలాగా కలుపుకోవాలి. అన్నంలో బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో అన్నం ఇగరనివ్వాలి. నీసు తినని వాళ్ళు కూడా అర్థం అవ్వదు ఇలా చేసి కలిపి వండితే పిల్లలకి. ఇలా ఏదైనా బరువు పెట్టుకొని ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అన్నాన్ని. అన్నం ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారుగా ఎలా వచ్చిందో అన్నం పొడి పొడిగా. మనం ఇందులో కీమా కలిపినట్టు కూడా అర్థం అవ్వదు. టేస్ట్ చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. దాల్చాతోటి, రైతాతోటి తినొచ్చు. మటన్ కర్రీతో అయినా తినొచ్చు, చికెన్ కర్రీతోనైనా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ నొక్కండి. మరిన్ని వంటల కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.